మనందరం చక్కగా విజ్ఞాపన ప్రార్థన చేసుకున్నాం. చక్కటి పాటలతో దేవుణ్ణి మహిమపరుచుకున్నాం. చిన్న స్తుతి ఆరాధన కూడా చేసుకున్నాం. ఇప్పుడు ఆయన స్వరాన్ని వినుటకు ఈ శుక్రవారము, ప్రతి శుక్రవారం ఆయన ఇస్తున్నారు ఏంటి మనకి ఒక వాగ్దానం. ఈ శుక్రవారము ప్రభువారు మనకి ఏ వాగ్దానం ఇవ్వబోతున్నారో దాని ముందు ధ్యానం చేసుకొని కొద్ది నిమిషాలు బాప్తిసం గురించి కూడా మాట్లాడుకుందాం. అంటే ఇక్కడున్న వారిలో ఆల్మోస్ట్ వాళ్ళందరూ తీసుకున్నట్టే ఉన్నారు, ఏదో కొద్ది మంది తీసుకోలేదు. వారికి ఈ వాక్యం ఉపయోగపడుతుంది కనుక ఆన్లైన్లో ఈ వాక్యాన్ని వినే బిడ్డలు మొత్తం బాప్తిసం తీసుకునే బిడ్డలకు చక్కటి మరి ఉపదేశాన్ని దేవుడు ఈరోజు తెలియజేయబోతున్నారు. నమ్మితే దేవునికి ఒక మంచి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, యోబు గ్రంథము 22వ అధ్యాయము 436 పేజీ 22వ 21వ వాక్యం. 22వ అధ్యాయము 21వ వాక్యం. ఆయనతో సహవాసము చేసిన ఎడల దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకేంటంట, మనకేంటంట, సమాధానం కలుగును, అలాగునే నీకు మేలు కలుగును. ఆమేన్ చెప్పండి. చూడండి, ఆయనతో సహవాసం చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, లాభాలేంటి? 2. 1 నీకు సమాధానము, 2 మేలు. జీవితంలో ఈ 2 జాలవా తల్లి. కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళకి ఈరోజు కుటుంబంలో సమాధానం లేదు, మనశ్శాంతి లేదు, సరైన నిద్ర వారు రోజు ఏదో ఒక మాత్ర వేసుకుంటే కానీ నిద్ర పట్టదు వాళ్ళకి. కడుపు నిండా తినలేరు, తిన్నా అరగదా టెన్షన్ మీద. కానీ ఈరోజు నువ్వు నీ కుటుంబంలో నీ భార్యతో, నీ బిడ్డలతో, ఓ భార్యలారా మీరు భర్తతో, నీ బిడ్డలతో సమాధానంగా చక్కగా ఉన్నంతలోనే కొద్దిగా ఏదో ఆ కోడి కూరో, ఆ మటన్ కర్రీయో, చిన్న చేపలు వస్తున్నాయమ్మా ఈరోజు వచ్చినాయి, భలే ఉన్నాయి చిన్న చేపలు. ఏదో సమాధానంగా సంతోషంగా మనం భోంచేస్తున్నావా లేదా? కాబట్టి కోట్ల రూపాయల ఆస్తిని కాదు నువ్వు కోరుకోవాల్సింది, మన కుటుంబంలో, మన జీవితంలో అయ్యా నాకు సమాధానం ఇవ్వు అని అడగాల. సమాధానం ఎక్కడ ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. సమాధానం, సంతోషం ఉన్న దగ్గర ఐశ్వర్యంగా ఉంటుంది. కొన్ని చప్పట్లు గట్టిగా. ఈ 2 ఉంటే చాలు, నువ్వు తృప్తిపడు. నీకు తెలియకుండానే నీ కుటుంబంలోనికి దేవుడు సమృద్ధిని ఇచ్చేస్తాడు. సమాధానము, సంతోషము, సమృద్ధి. కనుక మేలు కూడా కలుగుతుందంట. ఈరోజు మా కుటుంబాల్లోనే కాదు, నీ స్నేహితుల వలన ఈరోజు నీకు సమాధానం లేకపోయి ఉండొచ్చు. తల్లిదండ్రులారా బిడ్డల వలన సమాధానం లేకపోయి ఉండొచ్చు. బిడ్డలారా తల్లిదండ్రుల వలన నీకు సమాధానం లేకపోయి ఉండొచ్చు. ఈ విధంగా అనేక రకాలుగా ఆ వరుసలు వావిలు చూసుకుంటే బంధువుల్లో అనేక మంది ద్వారా మనకి సమాధానం లేకపోయి ఉండొచ్చు. నీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి ఉండొచ్చు. ఆర్థిక పరిస్థితి దిగజారితే నువ్వు సమాధానంగా ఉండగలవా? కానీ ఆ పరిస్థితులు ఎందుకు మనం తెచ్చుకున్నామని కూడా ఒక్కసారి ఆలోచించమంటున్నారు ప్రభు వారి సమయంలో. కనుక మనము ఎవరితో సహవాసం చేయాలి? మోసగాళ్ళైనటువంటి నీ పక్కింటోళ్ళు కాదు, ఎదురింటోళ్ళు కాదు, నీ బాల్య స్నేహితులు కాదు. మరి బాయ్స్ అయితే అబ్బో ఆ కాలేజీ లైఫ్, ఆ హై స్కూల్ లైఫ్లో ప్రాణానికి ప్రాణమే. మందు తాగుతుంటారు ఎదవరు కూర్చొని బార్లో. మామా నేను పెద్ద అయితేనా, నేను ఒక్కటే బిల్లు పే చేస్తాను రా. మా ఇంటికి వస్తే మా ఇంటి నిండా ఫ్రిడ్జ్ ఉంటుందంట. ఆ ఫ్రిడ్జ్ నిండా ఏం పెట్టి ఉంటాడంట? బీర్లు, మందు బాటిల్స్ పెట్టి. ఆయన అడుగుతాడంట,
నువ్వు ఎప్పుడైనా వచ్చావు అనుకో ఇంటికో, కాఫీ టీ అడగను నేను. వాట్ యూ వాంట్? కూల్ ఆర్ హాట్ అని అడుగుతా. అంటే కూల్ అంటే ఏంటమ్మా నైట్యా? ఓరడి భలే చెప్తున్నారే మీరు. మంచి సంఘం ఇచ్చాడు నాకు దేవుడు. ఏంటమ్మా అని చెప్తున్నాను. కూల్ అంటే ఏదో కూల్ డ్రింక్స్ అనుకోబాకండి. కూల్ అంటే బీర్ అంట. యూ వాంట్ హాట్ అంటే ఆ విస్కీ, బ్రాందీ, సంథింగ్ రమ్ అలాంటివి అంట. ఇలా చెప్తారు వీడు. ఎప్పుడు? చదువుకునే రోజుల్లో. నిజంగా నువ్వు పెరిగి పెద్దయి చదువులైపోయి దేవుని మహాకృప వలన ఒక ఉద్యోగంలో స్థిరపడి నీ సొంతానికి బాగా సంపాదిస్తున్న పరిస్థితుల్లో ఆ మాటలు గుర్తుకు రావా? రావు. అలాంటప్పుడు అటువంటి స్నేహితులు ఎందుకు నీకు? ఇక ఈ మామూలు వాళ్ళు ఉంటారు, ఏంది ఆడ మగ బంధాలు, క్షణికమైన ఆవేశం, క్షణికమైన ప్రేమ, లవ్ ఫస్ట్ సైట్ అంట. లవ్ ఎట్ అంటే క్రష్ అంట. నీ ఫస్ట్ క్రష్ ఎవరంటే నేనేం చెప్పేదమ్మా, నాకు 100 క్రష్లు ఉన్నాయని. అలా అంతే కదా. చూసిన దాన్ని అంతా ప్రేమిస్తుంటాడు వీడు. వీడికి క్రష్ ఏంటి? అలాంటి వాళ్ళతో మనం స్నేహం చేయకూడదమ్మా. మనల్ని వాడుకొని వదిలేసే వాళ్ళు ఎవరో దేవుని వాక్యంలో కొంచెం మనం పట్టున్న వాళ్ళమైతే ఈజీగా పట్టేయగలం. దేవుని వాక్యంలో మనకు అసలు నాలెడ్జే లేదు. ఎందుకంటే మనం బాగా దేవుని వాక్యం చదువు. ప్రార్థనా జీవితంలో కూడా నీకు దేవుడు తెలియజేస్తాడు. డేంజర్ డేంజర్. నేను వస్తున్నాను అనుకో, నేను డేంజర్ అనుకో, నీకు ఒక వార్నింగ్ ఇచ్చేస్తాడు దేవుడు. నీకు అంతరాత్మ తెలిసిపోద్ది. నా మాటల ద్వారానో, నా చూపుల ద్వారానో, నా క్రియల ద్వారానో తెలియజేస్తాడు దేవుడు. అంతే, బయలుపరుస్తాడు. కనుక మనం ఎవరితో సహవాసం చేయాలంట? దేవునితో. సర్వోన్నతుడైనటువంటి 23 చూడండి, 23 సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల చాలు, అంతవరకే చాలు, అంతవరకే. సర్వశక్తి వైపు నువ్వు తిరిగిన ఎడల నీకు సమాధానం కలుగును, నీకు మేలు కలుగును అంటున్నాడు. కనుక మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఆయనతో సహవాసం చేస్తూ ఈ వ్యర్థమైన లోకంతో సహవాసం చేయకుండా, లోకాశలతో సహవాసం చేయకుండా, జీవ కుటుంబములు, శరీరాశలు, నేత్రాశలు, అబ్బో ఇక అసలు మామూలు విషయాలు కాదయ్యి కదా. అనేక మార్లు వాటి గురించి మనం చర్చించుకున్నాం. వీటన్నిటికీ మనం దూరంగా ఉంటే ఆయన నీకేం చేస్తాడంట? నంబర్ 1, ఆయనతో సహవాసం చేయి. ఆయనతో సహవాసం చేస్తే నీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసా? సమాధానము, తర్వాత మేలు కలుగ చేయునుగాక. ఆమేన్. ఈ 2 మనకి దేవుడు ఇచ్చినప్పుడు, సమాధానం ఇచ్చి మేలును మనం పొందుకున్నప్పుడు సమృద్ధిని ఎందుకు ఇవ్వడు? ఆయన ఇస్తాడు, గ్యారంటీగా ఇస్తాడు. ఒకవేళ కొంచెం వెనక ముందు కావచ్చు, కానీ నెమ్మదితో బ్రతకడం మనం నేర్చుకుందాం. అటువంటి మంచి మనసుతో మనల్ని దేవుడు శుద్ధీకరించునుగాక. తర్వాత మనం ఆలోచించినట్లయితే బాప్తీసాలు తీసుకోండి, బాప్తీసాలు తీసుకోండి. బాప్తీసాలు తీసుకుంటే మీకు పరలోకంలోనికి ఎంట్రీ లభిస్తుంది. బాప్తీసం లేకపోతే మీరు నశించిపోయిన ఆత్మలు అయిపోతారని నేను చెప్తూ వస్తుంటాను కదా. నా ప్రతి ధ్యానంలో బాప్తీసం గురించి ఎక్కడో చోట వస్తుంది, ఒక మాట వస్తుంది. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది అంటారే. కొంతమంది పరిశుద్ధ అగ్ని గురించి చెప్తారు, కొంతమంది దేవుని రక్షణ గురించి చెప్తారు, ఇంకోళ్ళు చరిత్ర చెప్తారు. చరిత్ర, పాత నిబంధన గ్రంథంలో మన పితరులు ఎవరు, వాళ్ళు ఎలా ఇక్కట్లు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, ఎలా మహత్కార్యములు దేవుడు వాళ్ళ ఎడల జరిగిస్తే వాళ్ళు విడిపింపబడ్డారు, ఎన్ని అద్భుతాలు చేశాడు. ఆ తర్వాత అన్ని అద్భుతాలు చేసిన దేవుణ్ణి అసలు ఎరగము అని మర్చిపోయే తరం కూడా ఒకటి వచ్చిందంట. వాళ్ళని ఎలా శిక్షించాడు దేవుడు. మళ్ళా వాళ్ళు ప్రభువా అని మొరపెట్టగలవదే
దయామయుడు కదా, నల్లబారులను ఎలా విడిపించాడు. ఇదంతా చరిత్ర చెప్పే నాలెడ్జ్ కొంతమందికి ఇస్తారు. కనుక తల్లి, మనకి ఇదిగో ఈ పూట అసలు బాప్తిసము ఎందుకు మనం పొందాలా అనేది ముచ్చటగా 3 ముక్కలు చెప్పి ముగిచ్చేస్తాను. నంబర్ 1, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున కొట్టు చప్పట్లు. 3 మొక్కలు చెప్తానన్న బాప్తిసం గురించి. బాప్తిసము మనం ఎందుకు తీసుకోవాలనే దాంట్లో 3 మొక్కలు. అసలు ఏ బాప్తిసం తీసుకోవాలనేది ఉంది, ఎందుకు బాప్తిసం తీసుకోవాలనేది ఉంది, అసలు బాప్తిసం అంటే ఏంటో ఉంది, ఎవరు బాప్తిసం తీసుకునే దానికి అర్హులు అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అది. కానీ దాంట్లో ఒక సైడ్ పాయింట్ లో 3 మాటలే చెప్తున్నాను మీకు. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఎవరంటున్నారు? పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందకుండా బాప్తిసం పొందాలనుకుంటున్న బిడ్డలారా, అలాగే ఆల్రెడీ బాప్తిసం పొందేసాం మేము అనుకుంటున్న బిడ్డలారా, అందరూ వినండి. పూట బాప్తిసం తీసుకుంటే పరలోక ప్రాప్తి లభిస్తుంది. దానికి ముందు ఒకటి చెప్పాడు. ఏం చెప్పాడు? మారు మనస్సు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు. నీ పాపాలు క్షమించబడాలంటే బాప్తిసం ఒకటి తీసేసుకుంటే కుదరదు. నీ పాపాలు క్షమించబడాలంటే బాప్తిసానికి ముందు నువ్వేం చేయాలి? పాప క్షమాపణ పొందాలి. పాప క్షమాపణ అంటే ఏంటంటే నువ్వు పాపివి అని గుర్తించాలి. నేను పాపినయ్యా అని ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఆయన కాళ్ళ దగ్గర ప్రార్థన చేసుకోవాలి. నన్ను క్షమించు నాయన, నేను పాపినయ్యా. ఒక్కసారి నీ చిన్నతనం నుంచి నువ్వు అమ్మ దగ్గర అబద్ధం చెప్పిన దగ్గర నుంచి, అబద్ధం చెప్పి కూరగాయలు దమ్మని రూపాయి ఇస్తే ఆ రోజుల్లో మరి దాంట్లో ఒక పావలా మిగిల్చుకొని 30 పావలకే కూరగాయలు తెచ్చిన దగ్గర నుంచి ఎన్ని పాపాలే కదా, కాదా? అది కూడా పాపం, అది కూడా పాపమే. కానీ వీటన్నిటి నుంచి నువ్వు రక్షింపబడాలి అంటే నీ పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకోవాలంటున్నాడు. ఎవరి నామములో? యేసుక్రీస్తు నామములో. దాంట్లో కూడా కొట్లాడి చచ్చిపోతున్నారు మన పాస్టర్లు. వాళ్ళకి తెలివి ఎక్కువైపోయిందమ్మా. ఇక్కడ క్లియర్గా చెప్తుంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోమనంటే, యేసుక్రీస్తు నామములు ఏంటి? తండ్రి నామములు అంటాడు ఒకడు వచ్చి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అంటాడు ఇంకోటి వచ్చి. యేసయ్య అన్నారు ఆ మాట. మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆ లాస్ట్ లో ఉంటుంది చూడండి. 28వ అధ్యాయంలో చివరన తండ్రి కుమార పరిశుద్ధ వారికి ఎవరికి? బాప్తిసం లేని వారికి బోధించి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పుడు. కానీ పైన ఉంటది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చుచు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిసం ఇవ్వండి అన్నాడు. కొట్టు చప్పట్లో. యేసయ్య నోటి నుంచి వచ్చిన మాట ఇది. ఈ మధ్యలో ఈ హాఫ్ నాలెడ్జ్ ఫెలో చూడండి,
తండ్రి నామంలో ఇవ్వాలా, కుమారుడి నామంలో ఇవ్వకూడదంట. కొట్టొద్దమ్మ వాళ్ళని పట్టుకొని స్వీట్ తల్లి. కనుక నంబర్ 1 పాయింట్, మన పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. మారు మనసు పొందడం అంటే చేసిన తప్పులన్నిటినీ ఒప్పుకొని వదిలివేయాలి. ప్రియులారా, ఎవరి బిడ్డలారా, ఆవేశంలో బాప్తిసాలు తీసేసుకొని ఆ తర్వాత పతనమైపోకూడదు. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ యవ్వన బిడ్డలకే వస్తుంటాయి మరి శోధనలు లోకంలోంచి. మరి వాటిని తట్టుకొని నిలబడితేనే కదా, మనం ప్రభు దగ్గరికి పోగలం. నాకు అక్కర్లేదండి, నాకు అక్కర్లేదు, ఐ కెన్ గో టు హెల్ అన్నాం అనుకో, గో టు హెల్ అంటుంటారు కదా. ఆ పని చేయదంటే గో టు హెల్ అంటారు కొంతమంది. అది వాళ్ళకి ఊత పదం. అస్సలు నాయన, నువ్వు నేను నిగ్రహంగా ఉండగలను కాదు, ఉండాలి. బాప్తిజం తీసుకోకపోతే ఖతం నీ జీవితం, లైఫ్ ఇక్కడ ఎండ్ అయితే అక్కడ కూడా ఎండే. లేదు అమ్మా, నాకు పరలోకం కావాలి, నా యేసయ్య కావాలి అనుకున్నవాడివి బాప్తిజం తీసుకున్నావు అనుకో, తీసుకున్నవాడి నిజాయితీకి నిలబడాల. అంతేగాని ఆ పక్కన పాత ఫ్రెండు ముందు దాగేవాడు వచ్చి ఏంటి మామ ఒక పెగ్గేరా, ఈరోజు క్రిస్మస్ రా, ఈరోజు కూడా కాదా, ఏమవుతురా యేసయ్య క్షమించయ్యా ఒకసారి అని అనరా అంటారు. వాళ్ళే టెంప్ట్ చేస్తారు తెలుసా. నన్ను టెంప్ట్ చేశారు అట్లా నా ఫ్రెండ్స్. ఒకడైతే ఏంద్రు సిగరెట్ మానేసామంటగా అన్నాడు. అవునురా మామ అంటే, ఇంకెందుకు మామ నువ్వు బతకడం, చచ్చిపోరాదా అన్నాడు. చాలాసార్లు చెప్పాను ఈ మాట. అలాంటి స్నేహితులు కూడా ఉంటారు. వాడు స్టిల్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, వాడు స్టిల్ ఈజ్ కంటిన్యూయింగ్ సిగరెట్స్, స్టిల్ ఈజ్ అలైవ్. వాడికి దేవుడు దీర్ఘాయుష్నిచ్చునుగాక. మరి ఏం చేస్తాను, నా ఫ్రెండ్ కదా వాడు. కనుక నాన్న, ఒకసారి మనం బాప్తిసం తీసుకుందాం నిర్ణయించుకున్నాక సంఘంలో పురుషులారా, యవ్వన కుమారులారా, నీకంటే చిన్నవాళ్ళని చూసినా పెద్దవాళ్ళని చూసినా, చిన్నవాళ్ళని చూస్తే చెల్లెళ్ళని చూసినట్టు మనసులో భావం కలగాలి, పెద్దవాళ్ళని చూస్తే తల్లితో సమానంగా చూడాలి. అంతేగాని అరే ప్రపంచం గుడ్డుపోయిందంటారా మీకు, అట్లని బయట పోయి ఆ లయోలా మరిస్టర్ల కాలేజ్ దగ్గర నిలబడారు. ఈ మధ్య మారువేషంలో లేడీ కానిస్టేబుల్ వాళ్ళు కూడా బాగా అందంగా ఉంటున్నారు బస్ స్టాప్ లో. బేటీ అన్నాడు ఏదో చెప్పి కథ అక్కడే బూట్లు కాళ్ళతో తాడుతున్నారట. అలా కూడా పనులు చేశారు. వద్దునా ఇవన్నీ. అందుకనే మనం లోకంలో పడి నాశనం అయిపోకూడదు. వింటున్నారా ఓబ్లేస్ గా? రెండో పాయింట్ చెప్తానమ్మా. మార్కు సువార్త 16:16. ఇది మనం అనేక సార్లు మనం ధ్యానం చేసుకున్నా. బాప్తిసం గురించి వస్తే మార్కు సువార్త 16:15 చదువుతాం. కానీ 16:16 నమ్మి బాప్తిసం పొందినవాడు కొట్టు చప్పట్లో. బాప్తిసం ఎందుకు పొందాలి? 3 మాటలు చెప్తానన్నా. ఫస్ట్ ఎందుకు పొందాలి? పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? సెకండ్ వన్ వచ్చి నమ్మి బాప్తిసం పొందినవాడు ఏం పొందుకుంటాడు? రక్షో. నువ్వు బాప్తిసం ఎందుకు పొందుకోవాలా స్వీట్ తల్లి? రక్షణ గురించి. నీ ఆత్మ రక్షింపబడాలి, నువ్వు రక్షణలోకి రావాలి, నీ పాపాలన్నీ క్షమింపబడాలి, అవి కడిగివేయబడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆయన రక్తము ద్వారా కడిగివేయబడాలి. నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడాలి. అప్పుడు నీకు ఏమొస్తుందంట? కొట్టు చప్పట్లు మళ్ళీ. రైట్. చివరిగా యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుంచి 6 దాకా చదవండి. 3వ అధ్యాయము 3 నుంచి
అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని ఒకడు కొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నా అబ్బాయి. అందుకు నికోదేము కొత్తిమీర కాదమ్మా, నీ ఇంగ్లీష్ మీడియం పాడుగాను. నికోదేము ఏమంటున్నాడంటే ముసలివాడే పాపం. ఇదేంటి ప్రభువారు ఎట్టి చెప్తున్నారు అంటే, నేను ముసలివాడిని అయిపోయాను, మళ్ళీ నేను కొత్తగా జన్మించితే కానీ అంటే తల్లి గర్భంలోంచి ఆ జన్మ అనుకుంటున్నాడు ఆయన. ఒకడు కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్పాడా యేసయ్య? చెప్పాడా? అప్పుడు నికోదేముకి ఏమొచ్చిందా అనుమానం? ఒకడు ముసలివాడైపోతే వాడు ఎలా జన్మించగలడు, మరలా తిరిగి ఎలా జన్మిస్తాడంటే రెండవ మారు తల్లి గర్భం ముందు ప్రవేశించి జన్మింపగలడా అని యేసయ్యను అడుగుతున్నాడు ఈ ముసిలోడు. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని కొట్టు చప్పట్లు గట్టిగా కొట్టు. ఒకడు నీటి మూలముగా గాని ఆత్మ మూలము గాని జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశించడంతే. నిశ్చయంగా చెప్తున్నానని ఎవరు చెప్పారు? ఆ దేవుడే చెప్పాడమ్మా, నా మాటలు కాదు, తారయ్య మాటలు కాదు, ఇది తారాంకుల మాటలు కాదు. ఒరేయ్, నువ్వు నీటి ద్వారా బాప్తిసం తీసుకో. నువ్వు నీటి ద్వారా బాప్తిసం తీసుకుంటే నీకు ఉచితంగా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ నీలో అంతరాత్మను ప్రేరేపిస్తూ వీలైనంత వరకు నిన్ను తప్పులు చేయకుండా గద్దిస్తూ ఉంటది. కొంతమంది ఉంటారు దుష్ట దుర్మార్గపు ఆలోచన కలిగిన వాళ్ళు అంతరాత్మ గద్దిస్తున్నా వాళ్ళకి బాప్తిసాలు తీసుకున్నా ఈ శరీరాశ నేత్రాశలో వాళ్ళకి ముఖ్యం, పతనం అయిపోతారు వాళ్ళు. కానీ మనం అట్లా కాదు. ఇక్కడ అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఒకడు శరీరం నీటి మూలంగా గాని ఆత్మ మూలంగా గాని జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నానన్నాడు. ఇప్పుడు 3 మాటలు చెప్పుకున్నాం. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? పించి తల్లి నంబర్ 1 మారు మనసు పొంది పాప క్షమాపణ గురించి మనం బాప్తిసం తీసుకోవాలి. మారు మనసు పొందడానికి బాప్తిసం తీసుకోవడం కాదు. బిఫోర్ బాప్తిజం యూ షుడ్ మారు మనసు. ఓకే, మారు మనసు అంటే ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? రిపెంటెన్స్. కరెక్ట్. అది రిపెంటెన్స్ పొంది ఆ తర్వాత యూ షుడ్ టేక్ బాప్టిజం ఫర్ యువర్ పాప క్షమాపణ. అదనమాట. రెండోదమ్మా తల్లి చెప్పు, నువ్వు చెప్పు. రెండోది ఏంటి? ఎందుకు పొందాలి బాప్తిసం? రక్షణ కొరకు పొందాలి. ఎవడన్నా ఒకడు బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే, నమ్మి బాప్తిసం పొందిన వాడు మాత్రమే రక్షింపబడతాడు, నమ్మని వాడికి శిక్ష. రెండోది ఏందమ్మా? రక్షణ. ఫస్ట్ది పాపక్షమాపణ, రక్షణ. మూడోది పరలోక రాజ్యంలోనికి, అదే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుటకు మనము బాప్తిసం పొందాలి. ఈ 3 విషయాలుతో ఇంకా 10 ఉన్నాయి, తర్వాత చెప్తే. ఎప్పుడన్నా మీరు బాప్తిసం తీసుకునే వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. రేపు అక్టోబరులో మన ఆలయ ప్రతిష్ట ఆ కార్యక్రమం అప్పుడు ఏదో ఒక రోజు బాప్తిసాలు ఇవ్వాలని దేవుడు ప్రేరేపిస్తున్నారు నన్ను. సిద్ధపడండి. ఏదో ఒక రోజైనా మీరు బాప్తిసాలు తీసుకోవాలా. ఇప్పటికే మీకు మీ తల్లిదండ్రులు బాప్తిసాలు ఇప్పించలా, అది మీరు 1 year లోపలే మీకు బాప్తిజం ఇప్పించాలి మీ తల్లిదండ్రులు. ఆ తర్వాత ఒక 12 సంవత్సరాలు వచ్చి నీకు బుద్ధి జ్ఞానము కలిగిన తర్వాత నువ్వేం చేయాలా? మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది బాప్తిసం, పాపక్షమాపణ కోసం బాప్తిసం తీసుకోవాలా. ఇవన్నీ మనకు లేకుండా మన తల్లిదండ్రులే మనల్ని కొంతవరకు రాంగ్ రూట్లో తీసుకెళ్ళిపోయారు. క్రైస్తవ్యం అంటే తల్లి ఇది అని
ఖచ్చితంగా బోధ చేసిన వాళ్ళు పాత రోజుల్లో లేరు. అందుకనే ఆ అజ్ఞాన కాలములోని ఆ అజ్ఞానపు చేష్టలనంట దేవుడు క్షమించి వదిలిపెట్టేశాడు. కానీ ఇది ఏం యుగం అమ్మా? ఇది ఏం యుగం? ఏఐ యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. కొంతకాలం అయితే తారాప్రకాశ్ సంవత్సరంలో మీకు బోధ చేయడానికి ఇక్కడ ఒక చిన్న ల్యాప్టాప్ పెడతారు, మీరంతా వచ్చేసి ఇలాగే కూర్చొని హల్లెలూయా స్తుతి మహిమ అంటారు. ఇక్కడ నుంచి కమాండింగ్ వస్తూ ఉంటుంది, ఆరాధన మొత్తం అదే జరిపేస్తుంది, ఆశీర్వాదం కూడా ఇచ్చారు. ఆ రోజులు వస్తాయి, మీరు చిన్న బిడ్డలు కాబట్టి మీరు చూస్తారేమో. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్. ఇంకా ఆ లెవెల్కి వచ్చిందంటే ఏమైనా వస్తువును తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్ఠిస్తారంటాడు. రెండో అది ప్రకటన గ్రంథంలో, ఆలయంలో ఏమైన విగ్రహం అంటే ఏంటి? ఇదే ఏ యొక్క టెక్నాలజీ ఉన్నా ఆ కంప్యూటర్ ఏదో సూపర్ కంప్యూటర్ ఏదో అప్పటికే అది కంట్రోల్ తెచ్చేసుకొని ఉంటుంది అంతా, ప్రపంచాన్ని అంతా. కనుక తల్లి ఎప్పుడైనా సరే ఆ ఏ ప్రభావంలోకి వెళ్ళిన ఆ టైం దాకా నువ్వు బతుకుంటే అప్పుడైనా, లేదా ఇంకొంచెం ముందుగైనా, మాలాంటి వాళ్ళమైతే ఇంకా ముందుగైనా ప్రభు సన్నిధికి చేరాలి. ప్రభు సన్నిధికి చేరాలంటే బాప్తిసం కంపల్సరీ. ఒక్క పరలోక రాజ్య ప్రవేశం కోసమే కాదమ్మా. ఇప్పుడు 3 విషయాలు తెలుసుకున్నాం. ఒకటి వచ్చి పాప క్షమాపణ నిమిత్తం, 2 రక్షణ నిమిత్తము, 3 పరలోక దేవుని రాజ్య ప్రవేశంలోనికి ప్రవేశించుట. అటువంటి నడిపింపు మన బిడ్డలందరికీ ఆ దేవుని కృపలో అనుగ్రహించబడును గాక. మీరందరూ బాప్తిసం లేని బిడ్డలారా, చక్కగా ఒక గుర్తుగా కూడా ఉంటుంది మీకు. మీరు డేట్లు అంటే పడి చస్తారు కదా, క్రిస్మస్ పోయారు చాలా మంది. క్రిస్మస్, నూతన సంవత్సరం, నా పుట్టినరోజు, మా తాత సచిన రోజు అని తీసుకున్న వాళ్ళంతా ఎందుకు తీసుకున్నారు తండ్రి నేను ఆ రోజు అని కొంతమంది ఇప్పుడు తలబట్టుకుంటున్నారు. నేనైనా అడుగుండొచ్చు కదా ఇప్పుడు తిట్టకపోతే వాళ్ళని. తాత సచిన రోజు అయితే పుట్టి బాప్తిసం అని ఉండొచ్చు, కానీ నా బాధ్యత భయం తెలుసా? జారిపోద్దాం, ఈ చేప జారిపోద్దాం అని. ఏదేమైనా బిడ్డ నిలకడగానే ఉంది. సదాకాలము దేవుడు నిన్ను నిలకడగా ఉంచును గాక. ప్రార్థన చేసుకుందామమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. సంతోషంగా ఉన్నారా? హ్యాపీగా ఉన్న వాళ్ళు దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దాం అందరం కలిసి. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవ, జీవము గల తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, ఇప్పటి వరకు ఈ శుక్రవారపు ఆరాధనలో ఈ బిడ్డలతో కలిసి ధ్యానం చేసుకునే గొప్ప ధన్యతను మాకు ఇచ్చారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసి ప్రారంభించినటువంటి ఈ ఆరాధనను మీ అధ్యక్షతకు అప్పచెప్పుకున్నాను కనుక మీ ఆధ్వర్యంలో ఎంతో ఆశీర్వాదకరంగా ఈ ఆరాధన జరిగించినందుకు స్తోత్రాలు. దీనులైన నీ బిడ్డలు అయినా వారికి ఎన్నో అవసరాలున్నాయి, ఎన్నో లోకపు పనులు ఉండుండొచ్చు, కానీ వాటన్నిటినీ వదులుకొని నా ప్రభు సన్నిధిలో జరిగే ఈ ఆరాధనకి నేను వెళ్ళాలి అన్న ఒక దృఢమైన నిశ్చయంతో వారు వచ్చారే. ఆ ఆశను మీరు చూస్తున్న దేవుడు గనుక ఒక ప్రత్యేకమైన కాపుదల, ప్రత్యేకమైన దీవెనతో బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి ఈ స్థలం నుంచి క్షేమంగా వారి గృహాలకు చేర్చమని కోరుకుంటూ, అలాగే ఆదివారము జరుగుతున్నటువంటి ఆరాధనలో నీ ప్రియకుమారుడు నాయనా, నా బిడ్డ సమానుడు, సహపరిచారికుడు, నా తండ్రి విశ్వాసి రాజశేఖర్ పాలయ్య గారు నీ పక్షాన్ని నిలబడి ధ్యానం చేయబోతున్నాడయ్యా. ఆ బిడ్డ ద్వారా మీరే మాట్లాడండి. సమస్తము మా అందరికీ క్షేమకరంగా ఆ బిడ్డ నోటి ద్వారా విలువబడే మీ మాటలు విని ఉజ్జీవింప చేయమని కోరుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి ఎదురు నెరవేర్చబడు గాక. మా ఆయన దిన ఆహారం మాకు దయచేయండి. మా ఇంట్లో అపరాధం చేసిన వాడిని మేము ప్రకారం మా అపరాధం క్షమించుము, శోధనలోకి తేక దుష్టుని తప్పించుము,
రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డకును, ఆన్లైన్లో మనతో పాలుపంచుకున్న ప్రతి కుటుంబానికి, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు తల్లి. కానుకలు సేకరించబడతాయి.